ఎంతమంది ఉంటారన్న కార్మికులు మొత్తం ఇప్పుడు మీరు ధర్నా చేశారు? ఇప్పుడు కార్మికులు ఎంతమంది నేను చెప్పలేను సార్. ఒక మాట నేనైతే నా యూనియన్ ప్రకారం నేను ఒక మాట చెప్పగలను. నా యూనియన్ ప్రకారం నాది కార్పెంటర్, పెయింటర్, మోడల్ యూనియన్ ప్రకారం 3000 మంది ఉంటారు. క్రాప్స్ ఉన్నాయి. ఆ 24 కాల్స్ ఎంతమంది నాకు తెలియదు. నా యూనియన్ ప్రకారం 3000 మంది కార్మికులు ఉన్నారండి. మా యొక్క యూనియన్ 3000 మంది కార్మికులు ఉన్నారండి. వాళ్ళందరూ పొట్ల కొట్టినట్టు కాదా ఇది? ఇప్పుడు ఈ ముంబై వాడు వచ్చాడు. ఒక మాట అండి, ఇప్పుడు ఈ ముంబై వాడు వచ్చాడు. ఇప్పుడు నేను ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ వాడిని. నేను ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటా, ఫుడ్ నేను చూసుకుంటా. ఇప్పుడు నైట్ 9కి వెళ్ళిపోతే ఫుడ్ నేను చూసుకుంటా, నా రూమ్ నేను కట్టుకుంటా. కానీ ఇప్పుడు ముంబై వాడు తెస్తారు, వాడికి కాల్ షీట్ ఇవ్వాలి, వాడికి రూమ్కి రెంట్ కట్టాలి, వాడికి ఫుడ్ ఇవ్వాలి. ఆడు డే కాల్ షీట్ చేసిన కూడా హాఫ్ కాల్ షీట్ ఎక్స్ట్రా ఇవ్వాలి. వాడికి ముంబై వాడికి హాఫ్ కాల్ షీట్ ఎక్స్ట్రా ఇవ్వాలి. వాడికి అలా చేస్తేనే వాళ్ళు వస్తారు, వాళ్ళు లేకపోతే రారు. వాళ్ళకి ఒక డేకి మినిమం ఒక 3000 స్పెండ్ చేస్తారు. మాకు 1300 స్పెండ్ చేయడానికి వాళ్ళకు ఏం వస్తాయి ఏమో నాకు అర్థమవుతుంది. అదే మొత్తం వీళ్ళకు కార్మికులకు గత కొంతకాలంగా వేతనాలు కానీ ఆ యొక్క ఏదైతే ఇచ్చేటువంటి రెమ్యునరేషన్, డైలీ ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పూర్తిగా పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. భారీ వర్షం పడుతుంది, దానికి వర్షంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా వారు చూడొచ్చు, అక్కడ గేట్ దగ్గర కూర్చొని పూర్తిగా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.